తెలంగాణలో అమాయకుల టార్గెట్ గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో మరో సైబర్ క్రైమ్ ఘటన వెలుగు చూసింది. కాకులగుట్ట తండాకు చెందిన సంతోష్ అనే వ్యక్తికి గుర్తు తెలియని ఫోన్ నెంబర్ నుంచి కేటుగాళ్లు ఫోన్ చేశారు. తాము ఆర్బీఐ అధికారులమంటూ సైబర్ కేటుగాళ్లు నమ్మించారు. క్రెడిట్ కార్డ్ వార్షిక ఛార్జ్ డీయాక్టివేషన్ లో ఉందని దాన్ని యాక్టివేషన్ చేయాలని నమ్మించారు. సంతోష్ వాట్సాప్ నెంబర్ కు క్రెడిట్ కార్డ్ ఏపీకే ఫైల్ లింక్ ను పంపారు. దీంతో బాధితుడు సంతోష్ లింక్ ను ఓపెన్ చేయగానే సంతోష్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు నుంచి 67,700 రూపాయల నగదు డెబిట్ అయినట్లుగా మొబైల్ కు మెసేజ్ వచ్చింది. దీంతో సంతోష్ ఆందోళనకు గురయ్యాడు. మోసపోయారని గ్రహించి బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ 1930 నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. అనంతరం బాధితుడు స్థానిక మాచారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు. గుర్తు తెలియని ఫోన్ నెంబర్లు, మెసేజ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు సూచించారు. దువ్వాడ